సామాజిక వర్గాలని పరిగణన తీసుకోవాలి. అది ఎంత అసైన్మెంట్ చేస్తే అవుతుంది, ఎంత మేధో మదనం చేస్తే అవుతుంది శ్రవణ్ గారికి తెలియదా? అయిపోయిందా? అరుస్తే అర్థం పర్థం లేదు, దాంట్లో అర్థం లేదు. భరత్ గారు మీరు ఆయనకి కూడా వెళ్ళిపోతా చెప్పరు. అందుకని మాట్లాడి ఓకే. మేము ఇచ్చిన కార్పొరేషన్స్ మీరు చూడండి. ఓకే, దాంట్లో 80% బీసీ సామాజిక వర్గాలు. అరే ఏ లోకంలో ఉన్నావే నువ్వు? ఏ లోకంలో ఉన్నావు? జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో కూర్చొని మాట్లాడుతున్నావు. ఆయన దండం పెడతా. 80% కార్పొరేషన్ బీసీలకు ఇచ్చినావు. ఏం మాట్లాడుతున్నారు మీరు? మేము ఇచ్చిన 36 ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు 80% బీసీలకు ఇచ్చినారా? అంటే గిరిజన దళితులు కూడా అన్యాయం పాడైపోను. ఇంత అన్యాయంగా మాట్లాడతారు మీరు. కార్పొరేషన్ లో లేరు రామచంద్ర నాయక్ గారు. రేవంత్ రెడ్డిని మెప్పియండి కానీ మీరు మా వర్గాలను మొత్తం అన్యాయంగా మాట్లాడకండి. ఓకే ఓకే, కూల్ 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 కూల్. ఒక్క నిమిషం రామచంద్ర నాయక్ గారు, మీరు మాట్లాడారు కదా, పరిగెడితే పొద్దు పూగదు. శ్రవణన్న గొంతు చించుకుంటే మా ప్రజాపాలన గురించి రెండు మూడు పాయింట్ చెప్పారు కదా. ఒకటి రామచంద్ర నాయక్ గారు 2-3 పాయింట్స్. ఒకటి ఏంటంటే మంత్రివర్గంలో ఒకళ్లే ఉండే అప్పుడు ఎస్సీలు, ఇప్పుడు మేము 4-5కి ఇచ్చాం. తర్వాత మీరు అదేంటంటే 36 మందిలో నామినేటెడ్ పోస్టుల్లో 80% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మేము అవకాశం కల్పించాం. కార్పొరేటెడ్ చైర్మన్ లో బీసీలు కాదు అని చెప్పారు. కానీ లేదు, ఆయన ఫిగర్ కూడా కరెక్ట్ గా నాకు తెలిసి ఆ కార్పొరేషన్ చైర్మన్ ల ఫిగర్ ఆయన చెప్పింది కరెక్ట్ కాదు. అబద్దాల పరంపర కోసం ఒక్క నిమిషం అబద్దాల పరంపర కొనసాగి భయం అవుతుంది. అసెంబ్లీ అసెంబ్లీ ఎట్లుంటే పోతుందో నాకు భయం అవుతుంది. శ్రవణ్ గారు ఆయన చెప్పిన తర్వాత మీరు కౌంటర్ సమయం ఇస్తా. భరత్ గారు చెప్పండి. నేను వారు సమయంగా ఉంటే చెప్తా. వినండి వినండి ఒక్క నిమిషం. తొందరగా చెప్పండి శ్రవణ్ గారు. ఆయన 1 minute లో కన్క్లూడ్ చేసిన తర్వాత మీరు చెప్పండి. మీరు మంచి మెసేజ్ ఇచ్చినట్టు కాదు. ఒక్క నిమిషం ఆయన చెప్పిన తర్వాత చెప్పండి. ఇప్పుడు భరత్ గారు చెప్పండి తొందరగా. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఆ రోజు గడల శ్రీనివాసరావు, ఈ రోజు మా రవీంద్ర నాయక్. ఈఎన్సీ R&B ఆ రోజు ఎవరున్నారో మీరు కనుక్కోండి. ఒక రెడ్డి ఉండినో రావు ఉండినో. ఈ రోజు మా మోహన్ నాయక్. సరే, మంత్రి పదవులు అయితే రాలేదండి బీసీలకు. ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రైబల్ శరత్ నాయక్. అదే విధంగా 4 జిల్లాల ఎస్పీలు ఈ రోజు మా నాయకులు. అదే విధంగా CMD సింగరేణి ఈ రోజు మా బలరాం నాయక్. ఆ రోజు శ్రీనివాసరావు, ప్రభాకర్ రావు, సంతోష్ రావు, వినోద్ రావు, దయాకర్ రావు, ఇంకో రావు. ఆ రోజు శ్రవణ్ గారు ఎక్కడి ఆ రోజు శ్రవణ్ గారి గొంతు ఎందుకు మూగపోయింది, ఈ రోజు ఎందుకు? శ్రవణ్ గారు చెప్పండి. కేసీఆర్ గారి జామ పండు తిన్నందుకే కదా శ్రవణ్ గారి గొంతు చాలా బలంగా. రామచంద్ర నాయక్ గారు, యూ మేడ్ యువర్ పాయింట్. మీ పాయింట్స్ అన్ని మీరు చెప్పిన పాయింట్స్ అని చెప్పారు. దాని కౌంటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 8.5 సంవత్సరాల పాటు సిద్ధాంతపరంగా పార్టీని మోసినోని నేను. రేవంత్ రెడ్డి వచ్చి అరవంగానే బూతులు దిట్టంగానే ప్రజలు ఏదో మెచ్చి ఓట్లేసిందని వాళ్ళు అనుకుంటే వాళ్ళంత మూర్ఖత్వం ఇంకోటి లేదు. ఆ పార్టీ అలా మీరు కుర్చీలు కూర్చుంటున్నారు, అధికారం అనిపించే దాంట్లో మా పాత్ర కూడా ఉంది, మా ఇసుమంత పాత్రైనా ఉంది. అది లేదు అనుకుంటే వాళ్ళ మూర్ఖత్వం, వాళ్ళ విఘ్నత దండ. ఒకటి. రెండవది ఏంటంటే ఇవాళ చరిత్రను చంద్రబాబు నాయుడు గారు డైలాగుల్లో కొడతా ఉంటారు వీళ్ళంతా. ఇది ఏ స్కూల్లో నాకు అర్థం కావట్లేదు. ఏమైనా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పోయి ట్రైనింగ్ పొందొస్తానరా నాకు అర్థం కావట్లేదు. హైదరాబాద్ సిటీని మొత్తం నేనే కట్టించేసిన, హైదరాబాద్ నగర నిర్మాణాన్ని నేనే చేసిన, హైదరాబాద్ అభివృద్ధి అంతా నేనే చేసిన అని చెప్పని ఉద్యమకాలంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగానే రేవంత్ రెడ్డి గారే తెలంగాణ ఉద్యమం చేసిండు, కేసీఆర్ గారు చేయలేదని చెప్పని ఇవాళ ఒక తప్పుడు రకాల చర్చ చేస్తా ఉన్నారు. నాకు బాధ కలిగేది ఏంటంటే మా న్యాయబద్ధమైన వ్యక్తి, ఆ కుర్చీలో కూర్చోబెట్టిన వ్యక్తి ఇట్లా అబద్దాల పునాదుల మీద చర్చలు చేసినట్టయితే రేపు అసెంబ్లీ కూడా అట్లనే అబద్దాల చర్చలు అయితేమో దయచేసి నాయక్ గారిని చర్చలు మార్చుకోవాలని చెప్పి కోరుతున్నాను.
చెప్పనివ్వండి, శ్రవణ్ గారిని చెప్పిన తర్వాత చెప్పనివ్వండి. అరే మీరు మీకు తెలియకపోతే ఏం చెప్పాలి? నేను మీకు తెలియకపోతే ఏం చెప్పాలా? రామచంద్ర నాయక్ గారు మీరు మీ పాయింట్ చెప్పారు, దాన్ని కౌంటర్ ఇస్తారు పాయింట్ టు పాయింట్. ఆ తర్వాత మాట ఎట్లా అంటారండి? చెప్పిన చంద్రబాబు నాయుడు గారే డెవలప్ చేసిండు హైదరాబాద్ తో. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ డెవలప్ చేసిండా? అది కాదు మీరు చెప్పిన పాయింట్స్ మీద కార్పొరేషన్ చైర్మన్ లేకపోతే మంత్రివర్గం చెప్పండి. స్పీకర్ గారు కొంచెం ఓపిక పడితే బాగుంటుంది. చెప్పండి స్పీకర్ గారు. మీరు కౌన్సిల్ లో ఉన్నారు, మీరు కౌన్సిల్ లో ఉన్నారు, అసెంబ్లీలో లేరు. అసెంబ్లీలో ఉంటే ఇచ్చేవాళ్ళు కాదేమో మీరు కౌన్సిల్ లో. నేనేమంటున్నా అంటే ఇవాళ నాయక్ ఈఎన్సీ అయిండు, నాయక్ అరే ఆగవే కొంచెం ఓపిక పట్టవే. నీ ఓపిక లేకపోతే ఎట్లా స్పీకర్ వినే ఓపిక లేకపోతే నా భయం అవుతుంది. యూ హావ్ టు లిసన్. నీకు లైన్ ఇస్తున్నానే, నువ్వు వినవే. చెప్పండి. చిన్న చిన్న పదవులు నాయకులకు ఇచ్చిండ్రు కాబట్టి నాకు డిప్యూటీ స్పీకర్ ఇచ్చినా లంబాడులకు మంత్రి పదవి ఇవ్వకపోయినా పర్వాలేదు అని అంటే, రామచంద్ర నాయక్ గారు మీరు లంబాడు జాతికి అన్యాయం చేసినట్టు అవుతారు. దయచేసి మీరు అట్లా మాట్లాడకండి. యూ హ్యావ్ ఎ రైట్ టు బికమ్ మీరు కాకపోతే ఇంకో లంబాడి బిడ్డ అవుతాడు. మంత్రి అయ్యేటువంటి హక్కు మీకున్నది, మీరు కావాలా. చెప్పండి మీరు చెప్పండి. ఎట్లా చెప్తారండి అరుస్తుంటే? రాష్ట్రాలు చేస్తుంటే ఏం చేస్తారు? చెప్పండి. రెండోది 18 నెలలు అయిన తర్వాత ఎవరి ఓట్లతో అయితే అధికారంలోకి వచ్చిండ్రో వాళ్ళకు గుండుసున్న పెట్టి మేము ఫ్యూచర్లో ఇయ్యమా, మీరేమో 4-5 మంత్రిత్వ శాఖలు పెట్టుకుని మైనారిటీలకు మంత్రి పదవి ఇవ్వకపోవడం అనేటువంటిది సామాజిక దగ, మోసం. దాన్ని మీరు జస్టిఫై చేసుకోవడం అన్యాయం. మీరు మాటికి అప్పుడేమైంది ఇప్పుడేమైంది అని చెప్పని, నేను అప్పుడే చేసినా నువ్వు ఇట్లే చేసినావు అని చెప్పని ప్రశ్నించే కంటే, నువ్వు ఏ నినాదాలతో అధికారంలోకి వచ్చినావు? నీ ఎస్సీ డిక్లరేషన్ ఏంది, నీ బీసీ డిక్లరేషన్ ఏంది, నీ మైనారిటీ డిక్లరేషన్ ఏంది, నీ ఉదయపూర్ డిక్లరేషన్ ఏంది, నీ సోషల్ జస్టిస్ ఏంది, రాజ్యాంగాన్ని పట్టుకొని దేశమంతా ఊరేవడం ఏంటి? వీటన్నిటినీ మీరు తుంగలో దొక్కుతూ మార్పు కావాలా, కాంగ్రెస్ రావాలా అని చెప్పని మీరు ఇవాళ కార్పొరేషన్ చైర్మన్ పెద్ద అబద్ధమాడండి. పెద్దన్న 80% బీసీ ఎస్సీ ఎస్టీలకు వచ్చిందని చెప్తున్నాడు. నేను చదివినిపిస్తా. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఎవరికి ఇచ్చినారు మీరు? పేరు చెప్పాలనా? తెలంగాణ ఫుడ్ కమిషన్ ఎవరికి ఇచ్చినారు మీరు? లోకాయుక్త ఎవరికి ఇచ్చినారు మీరు? టోటల్ ఎంత ఉంది? మొత్తం కార్పొరేషన్లు వీళ్ళు ఇచ్చినటువంటి అన్ని కూడా మెజారిటీ మొత్తం కూడా ఒక కమ్యూనిటీకి ఇచ్చినారు. ఇవాళ ఏసీపీలు ఒక కమ్యూనిటీ, డీసీపీలు ఒక కమ్యూనిటీ, సబ్ రిజిస్ట్రార్లు మేజర్ రెవెన్యూ జనరేషన్ అయ్యేటువంటి సబ్ రిజిస్ట్రార్లు ఒక కమ్యూనిటీ, ఎంఆర్ఓలు ఒక కమ్యూనిటీ, ఆర్టీఓలు ఒక కమ్యూనిటీ, మొత్తం ఒక కులాధిపత్యం నడతాం. మీరు కేసీఆర్ గారిని కులోన్మాదని మాట్లాడతావా? కేసీఆర్ గారు ఎప్పుడన్నా ఒక కులమే రాజ్యం వేయాలని చెప్పని చిల్లరగా మాట్లాడండి రేవంత్ రెడ్డి లెక్క. ఎప్పుడైనా మాట్లాడండి చెప్పండి. చెంపలేసుకుని వెళ్ళిపోతారు. ఇవాళ ఇదే రేవంత్ రెడ్డి గారు నేను ఆయన రాజీనామా చేయడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అది. ఆగస్టు 5, 2022లో రాజీనామా చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ అది. బాధకారం నిద్రపోలే. ఏమంటాడు? ఒకటే కులం, అన్ని రాజకీయ పార్టీలో రాజ్యాధికారం అనుభవించాలా, మేం మాత్రమే పెద్ద పదవుల్లో ఉండాలా అని చెప్పని మాట్లాడినాడు. అన్ని పార్టీల్లో ఉండాలని చెప్పినటువంటి ఒక కులోన్మాదిని పట్టుకొని కేసీఆర్ తో కంపేర్ చేసి, ఒక సామాజిక వాదితోటి తెలంగాణ సాధకుడితో కంపేర్ చేయడం న్యాయమా, ధర్మమా? మీరు న్యాయం చేయండి. ఎలా అంటే అప్పుడేమైంది అని చెప్పని మాట్లాడితే ఎంతవరకు న్యాయం? ఇది మీ కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి. అలా ఈ కార్పొరేషన్ చైర్మన్ ఏమని తెలంగాణ ఉద్యమకారులు ఒక్కరికన్నా కార్పొరేషన్ చైర్మన్ రామచంద్ర నాయక్ గారు ఆగండి. మీరు చెప్పారు కదా, చెప్పండి. ఇదేమని ఒక్క లేకపోతే టైం ఇచ్చాను కదా, మీరు మాట్లాడండి కదండి. ఇది యాక్చువల్ ఏంటంటే రామచంద్ర నాయక్ గారు మాట్లాడినప్పుడు నేను విన్నా కదా. వినండి. ఎస్ చెప్పండి. నేనేమంటున్నా, మీరు ఎంతసేపటికి 18 నెలల తర్వాత అప్పుడేం చేసిండ్రు ఇప్పుడేం చేసిండ్రు, నీకెందుకు ఓట్లేసి నిన్ను కూర్చోబెట్టాలవా? నువ్వు అన్నావు 42% నేను లోకల్ బాడీలో నేను ఇస్తా అని చెప్పాను. బీసీ డిక్లరేషన్ చేసినావు, ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ మాట్లాడినావు, కాన్స్టిట్యూషన్ పట్టుకొని రోడ్లన్నీ ఊరేగుతా ఉన్నావు, సామాజిక న్యాయం నువ్వు మాట్లాడినావు. మాట్లాడిన తర్వాత ఇవాళ మీరు 7 గెలిస్తే నేను 4-5 బీసీలకు ఇస్తారా అని చెప్పని ఇవాళ తులనాభావంతో బీసీల గురించి మాట్లాడితే ఎంత న్యాయం చెప్పండి? ఇప్పుడు మన భరత్ గారు అన్న ఒక్క నిమిషం రిపీట్ చేస్తున్నారు మరోసారి నా మాట వినండి. మీరు చెప్పేదేమో రిపిటిషన్ కాదు. ఇప్పుడు భరత్ గారు, దాసో శ్రవణ్ గారు టీఆర్ఎస్ చేసిన త్యాగం ఏందో, వారి ప్రొఫెషన్ నెలకు 5-6 లక్షల జీతం వదిలేసి వారు ఉద్యమంలో కాలం నుండి అప్పుడే మంత్రి కావాలి, 2014లోనే మంత్రి వారికి ఏం న్యాయం జరిగింది? ఒక్కసారి మీరు ఇప్పుడు వారు ఉత్తనారి ప్రతిభలాగా కేసీఆర్ గారు లాస్ట్ కు ఆయన ఓడిపోయి ఫామ్ హౌస్ లో కూర్చున్నప్పుడు మళ్ళీ శ్రవణ్ గారు గుర్తొచ్చారు. ఈ రోజు శ్రవణ్ గారేమో వాళ్ళ తరఫున వకాలత్ పుచ్చుకొని
గొంతు చించుకుంటా ఉండరు. తప్పదుగా మీ పార్టీలో ఉన్నప్పుడు మీ వకాలతో పుచ్చుకున్నారు, ఒకటి వినండి, మీ పార్టీలో ఉన్నప్పుడు మీ వాయిస్ వినిపించారు, వాళ్ళ పార్టీ వినండి నాలేలే అలా వినిపించడం తప్పని నేను అట్లే. నేనేమంటున్నా, ఏ పార్టీకి ఎంత త్యాగం చేసిండో వారికి తెలుసు, ఏ పార్టీ ఎంత నష్టం చేసిండో వారికి తెలుసు. నేనేమంటున్నా అంటే ఈ రోజు సామాజిక న్యాయం బాటలో మా ప్రభుత్వం నడుస్తా ఉంది. అదే విధంగా ఆనాడు దాదాపు 70% శాఖలు ఒకటే సార్, 2 సామాజిక వర్గాలు, రెడ్డిస్ కి నలుగురు రెడ్డి ఉండే 10 మంది. రైట్, అదెంతవరకు న్యాయం? మూడవది, వారు డైరెక్ట్ ఐఏఎస్ ఆఫీసర్ని ఐపీఎస్ ఆఫీసర్ని అవమానానికి గురి చేసి ప్రమోటెడ్ వాళ్ళని మాత్రమే కలెక్టర్లుగా మన ఏమంటారు విధులు నిర్వహించే విధంగా జిల్లాల వారిగా పెట్టి వారు చెప్పిందల్లా వేదంగా వారు చెప్పిందే కింద శాసనం. ఈ టాపిక్ చాలాసేపు అయింది, కంక్లూడ్ చేయాల్సిన అవసరం. ఎమ్మెల్యేలతో అదే ఆయన చెప్పిన తర్వాత మీరు చెప్పండి, మీరు ముందు కూడా మీకు అవకాశం ఇచ్చాను. మాట్లాడిస్తున్నారు అంటే వాళ్ళ దానిలో సామాజిక న్యాయం గురించి ఆయన చెప్తున్నారు. వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్లు రిటైర్డ్ ముచ్చట మాట్లాడదాం, కంపేర్ చేస్తున్నారు సామాజిక న్యాయం గురించి. చెప్పండి. మా సామాజిక వర్గంలో ఎక్కడైనా ఎస్పీ గాని, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎక్కడైనా పదవులు ఎక్కడైనా జిల్లాలో ఎస్పీ సత్యవతి రాథోడ్కి ఇచ్చారు కదా ఎమ్మెల్సీ. కాదు, సత్యవతి రాథోడ్ ఎమ్మెల్యే కాకుండా ఎమ్మెల్సీ చేసి మంత్రి చేశారు కదా. అది కూడా కేసీఆర్ దురహంకారానికి నిదర్శనం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని వదిలేసి వచ్చిన రెడ్డి నాయక్ గారిని అవమాన పాలు చేసి వాళ్ళ బిడ్డకు ఎంపీ ఇచ్చారు, ఆయన ఎమ్మెల్యే ఇచ్చారు, సత్యవతి రాథోడ్కు మంత్రి పదవి ఇచ్చారు. అది కూడా రాజకీయ కోణంలో కుట్ర. సరే, సత్యవతి గారు అయితే చెప్పు చేతుల్లో ఉంటారు. నేనే కౌంటర్ చేస్తున్నా కదా, నేనే కౌంటర్ చేస్తున్నా. సత్యవతి రాథోడ్ ఇచ్చారు కదా, వారి చెప్పు చేతుల్లో ఉన్న వ్యక్తులకు ఇచ్చింది కానీ అనుభవం గాని పరిజ్ఞానం గాని ఉన్న వాళ్లకు అవమాన పాలు చేసిరనేది దృష్టిలో సత్యవతి రాథోడ్ గారు ఒక మహిళ. సత్యవతి రాథోడ్ గారు తెలుగుదేశం పార్టీలో అంత సీనియర్ నాయకురాలు, తెలంగాణ గర్వపడేటువంటి ఒక గిరిజన బిడ్డ. ఆమె వీళ్ళ దృష్టిలో చెప్పు చేతుల్లో ఉండే బిడ్డ, అంతేనా? అంటే 6 సార్లు నాకు అర్థం కాదు. 6 సార్లు ఎమ్మెల్యే గెలిచిన రెడ్డి నాయక్ గారేమో మీకు అవమాన పాలు కావాలి. ఒక్కసారి ఆయనకి ఒక్కరిసారి అక్కడ ఆయనకి ఎమ్మెల్యే ఇచ్చారు, వాళ్ళ బిడ్డకి అక్కడ ఎంపీ సీట్ కూడా ఇచ్చారు. సరే, అంటే మీ కాన్స్టిట్యున్సీ మీరు చెప్పాలి. ఆయన కాన్స్టిట్యున్సీ పంచాయతీని మీరు మొత్తం చర్చలో పట్టుకొస్తే నేనేం చేయాలి? రెడ్డి నాయకుడు మరి మీరే కదా ఓడించింది అంటారా? కేసీఆర్ గారి ఆలోచన విధానాలు చెప్తున్నా. ఎన్నికల్లో రెడ్డి నాయక్ గారికి ప్రమోషన్ ఇస్తా, రెడ్డి నాయక్ గారికి గౌరవప్రదమైన స్థానం కల్పిస్తాను. సరే, ఆ ప్లేస్ లో ఇంకో ఎస్టీ మహిళకే ఇచ్చారు కదా, అంటే వ్యక్తులు మాట తప్పిందా లేదా అది కావాలి నాకు. సరే, అది వేరే మాట తప్పుడు మన డిస్కషన్ లో రాదు. సామాజిక న్యాయం మన డిస్కషన్, మాట తప్పుడు నమ్మించి మెడకాయ మన డిస్కషన్ లో సామాజిక న్యాయం రాదు. ఎస్, ఈ టాపిక్ శ్రవణ్ గారు, నేను ఎందుకు రామచంద్ర నాయక్ గారికి ఇంతసేపు అవకాశం ఇచ్చానంటే ఆయన లేట్ గా జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ వాయిస్ లేదు మొదటి 40-50 మినిట్స్. మీరు ఆర్ కృష్ణయ్య గారు మాత్రం వినిపించారు. కాంగ్రెస్ పార్టీకి